దేవుడు నీ పిల్లలకు అది ఆశీర్వాదకరంగా చేస్తాడు. కనుక చేసుకోండి పని, కానీ దేవుడు నియమించిన నిబంధనకు లోబడాల. ఆదివారం ప్రభుదినం, సోమవారం గృహకూడిక ఉంటుంది, బుధవారం సంఘ ప్రార్థన ఉంటుంది, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన. ఇవన్నీ ఎవరి కొరకు నియమించినాం? దేవుడు నియమించినాడు మన కొరకే. నువ్వు మేలు పొందాలని, నువ్వు క్షేమం పొందాలని. కానీ నిలవక పారిపోతున్నవే, ఓడ ఎక్కుతున్నవే, పరుగులెత్తుతున్నవే. నిన్ను బట్టి తుఫాను అధికమవుతుంది, నిన్ను బట్టి ఓడ బద్దలయ్యే గతి అవుతుంది, నిన్ను బట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు. కానీ నిలిచేదానికి ఇష్టపడటం లేదే, హగర వలె తిరిగి వచ్చేదానికి ఇష్టపడటం లేదే. ఏమండి, కుటుంబాలను పరీక్షించుకుందాం మన వ్యక్తిగతంగా ఈ రోజున. ప్రియులారా, ఓడ పగిలిపోయేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఓడవారు వచ్చి ఆయన లేపినారు. అయ్యా,